ఓం గం 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 గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో ప్రతి నెల అండి, అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెలలో కూడా మనకి సంకటహార చతుర్థి వ్రతం ఎప్పుడు వస్తుంది, తేదీ తిథి వివరాలు ప్రతి ఒక్కటి కూడా నేను పంచాంగం క్యాలెండర్ ప్రకారం మీ అందరికీ తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నార్మల్గా సంకటహార చతుర్థి వ్రతం అంటే ప్రతి నెల కూడా మనకి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చతుర్థి తిథి అంటే చవితి తిథిన మనము సంకటహార చతుర్థి వ్రతం అయితే జరుపుకోవాలండి. అలానే సంకటహార చతుర్థి రోజున చవితి తిథి సాయంత్రం మనకి ప్రదోష సమయంలోనూ అలానే మనకి చంద్రోదయ సమయంలో ముఖ్యంగా చవితి తిథి అనేది ఉండాలండి. మీరు పూజ అంతా ఎప్పుడు చేసినా కూడా చంద్రోదయ టైంలో చంద్రునికి అర్ఘ్యం అనేది ఇస్తేనే మనకి సంకటహార చతుర్థి వ్రతం పూర్తి అనేది అవుతుందండి. మనకి ఆ ప్రకారం 2025వ సంవత్సరంలో జనవరి నెలలో, జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్తాను అని చెప్పాను కదా అండి. జనవరి నెలలో మనకి సంకటహార చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చిందో తెలియచేస్తానండి. చెప్పాను కదండి, పౌర్ణమి తిథి, పౌర్ణమి వచ్చి మనకి జనవరి 13వ తేదీ ఉందండి. పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి, చవితి తిథి వచ్చేసి మనకి జనవరి 16వ తేదీన గురువారం రోజున 16వ తేదీ రాత్రి తెల్లవారుజామున 4:33 నుంచి మనకి చవితి తిథి ప్రారంభమవుతుందండి. 4:32 వరకు తదియా తిథి ఉంటుందండి. కానీ దాని తర్వాత వచ్చేది మనకి చవితి తిథి. శుక్రవారం రోజున 17వ తేదీన మనకి చవితి తిథి రాత్రి తెల్లవారుజామున 5:42 వరకు మనకి చవితి తిథి అయితే ఉంటుందండి. చెప్పాను కదా అండి, రాత్రి మనకి చంద్రోదయ సమయంలో ఎప్పుడైతే మనకి చవితి తిథి ఉంటుందో ఆ రోజున మనం సంకటహార చతుర్థి వ్రతంగా జరుపుకుంటాం. కాబట్టి 2025వ సంవత్సరంలో జనవరి నెలలో మనకి సంకటహార చతుర్థి వ్రతం జనవరి 17వ తేదీన శుక్రవారం రోజునైతే జరుపుకోవాలండి. ఈ నెల గణపతిని మనం ఏ నామంతో పూజించుకోవాలి అంటే లంబోదర మహాగణపతి అనే నామంతో పూజించుకోవాల్సి ఉంటుందండి. ఈ రోజున గణపతిని పూజించుకోవాల్సిన పీఠం పేరు వచ్చేసి సౌరపీఠం అండి. ఇది వచ్చేసి మనకి జనవరి నెలలో వచ్చేసి సంకటహార చతుర్థి వ్రతం అండి. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో మనకి సంకటహార చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చిందో తెలియజేస్తానండి. ఫిబ్రవరి నెలలో వచ్చేసి మనకి పౌర్ణమి తిథి వచ్చేసి 12వ తేదీ అండి, బుధవారం రోజున. పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి తిథి, చవితి తిథి మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలియజేస్తానండి. చవితి తిథి వచ్చేసి 15వ తేదీన శనివారం రోజున రాత్రి 10:46 నుంచి మనకి చవితి తిథి ప్రారంభమవుతుందండి. ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఆదివారం రోజున 16వ తేదీన చవితి తిథి వచ్చేసి రాత్రి 12:30 వరకు మనకి చవితి తిథి ఉంటుందండి. అంటే 16వ తేదీన పూర్తిగా ఉదయం నుంచి రాత్రి వరకు మనకి చవితి తిథి ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరంలో సంకటహార చతుర్థి వ్రతాన్ని మనము ఫిబ్రవరి 16వ తేదీనైతే మనం జరుపుకోవాలండి. ఈ రోజున గణపతిని ఏ నామంతో పూజించాలి అంటే ద్విజప్రియ మహాగణపతి అనే నామంతో పూజించవలసి ఉంటుందండి. ఏ పీఠం పేరుతో పూజించుకోవాల్సి ఉంటుంది అంటే సామాన్య పీఠం అనే పేరుతో అయితే మనం పూజించుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో ఎప్పుడు వచ్చిందో తెలియజేశాను కదా అండి. ఇప్పుడు మనకి మార్చి నెలలో ఎప్పుడు వచ్చిందో తెలియజేస్తానండి. మార్చి నెల వచ్చేసి మనకి పౌర్ణమి తిథి వచ్చేసి మనకి పౌర్ణమి 14వ తేదీ అయితే ఉందండి. పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి వచ్చేసి మనకి ఇక్కడ డేట్ అయితే టైమింగ్స్ అయితే చెప్తానండి. మనకి మార్చి నెల 17వ తేదీన సోమవారం రోజున సాయంత్రం 5:18 నుంచి చవితి తిథి ప్రారంభమవుతుందండి. ఇక్కడైతే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. మనకి తదియా తిథి సాయంత్రం 5:17 వరకు ఉంటుందండి. తర్వాత మనకి చవితి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఎప్పటి వరకు ఉంటుంది అంటే 18వ తేదీన మంగళవారం రోజున రాత్రి 7 గంటల వరకు అయితే ఉంటుందండి. కానీ ఈ 17వ తేదీన మనకి చంద్రోదయం అనేది రాత్రి సమయంలో అంటే 8 గంటల తర్వాత మనకి చంద్రోదయం అయితే ఉందండి. మీకు చంద్రోదయ టైమింగ్స్ అన్నీ కూడా మీకు ప్రతి నెల క్లియర్గా నేను వీడియో అనేది అందిస్తాను. కాబట్టి మనకి చంద్రోదయ టైమింగ్ అనేది లేట్గా ఉంది. కాబట్టి ఈ సోమవారం రోజున 17వ తేదీన మనము మార్చి నెలలో 2025వ సంవత్సరంలో మనం సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాలి. ఈ నెల గణపతిని ఏ నామంతో పూజించుకోవాల్సి ఉంటుంది అంటే బాలచంద్ర మహాగణపతి అనే నామంతో పూజించుకోవాల్సి ఉంటుందండి. ఏ పీఠం పేరుతో అయితే మనం పూజించుకోవాల్సి ఉంటుందంటే ఆగమ పీఠం అనే పేరుతో పూజించుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే మనం మార్చి నెల గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనము ఏప్రిల్ నెల గురించి అయితే తెలుసుకుందామండి. ఏప్రిల్లో వచ్చేసి మనకి పౌర్ణమి తిథి వచ్చేసి ఎప్పుడు ఉంది అంటే 12వ తేదీ అయితే ఉందండి. అంటే శనివారం రోజున 12వ తేదీ ఉంది. ఈ పౌర్ణమి తర్వాత మనకి చవితి తిథి ఎప్పుడు ఉంటుందో దాని గురించి తెలుసుకుందామండి.
16వ తేదీన బుధవారం రోజున ఉదయం 10:47 నుంచి మనకి చవితి తిథి ప్రారంభమవుతుందండి. ఎప్పటి వరకు ఉంటుంది అంటే 17వ తేదీన గురువారం రోజున పగలు అంటే మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం 12:22 వరకు అయితే మనకి చవితి తిథి ఉంటుంది. మనకి పూర్తిగా సాయంత్రం ప్రదోష సమయంలో, రాత్రి సమయం, చంద్రోదయ సమయంలో చవితి అనేది 16వ తేదీ ఉంది కాబట్టి 2025వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో మనము ఏప్రిల్ 16వ తేదీనైతే మనము సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాలి. ఈ నెల గణపతిని మనం పూజించుకోవాల్సిన నామం పేరు వికట మహాగణపతి అనే పేరుతో అయితే పూజించుకోవాల్సి ఉంటుంది. పీఠం పేరు వచ్చేసి మనము ఈ నెల అయితే వినాయక పీఠం అనే పేరుతో అయితే పూజించుకోవాల్సి ఉంటుందండి. ఈ నెల వచ్చేసి మనకి చైత్రమాసం అనేది ఉంటుందండి. కాబట్టి ఈ చైత్రమాసంలో 16వ తేదీ అయితే జరుపుకోవాలి. తర్వాత మనము ఏప్రిల్ నెల అయిపోయింది కదండి. ఇప్పుడు మనము మే నెల వచ్చేసి మనకి వైశాఖ మాసం అనేది ఉంటుందండి. ఈ వైశాఖ మాసంలో మనము పౌర్ణమి తిథి వచ్చేసి 12వ తేదీ ఉందండి. తర్వాత మనకి చవితి తిథి ఎప్పుడు ఉంది అంటే 15వ తేదీన వచ్చేసి గురువారం రోజున రాత్రి 2:04 వరకు మనకి చవితి తిథి ప్రారంభమవుతుందండి. తర్వాత ఎప్పటి వరకు ఉంటుంది అంటే శుక్రవారం రోజున రాత్రి 2:48 వరకు మనకి చవితి తిథి ఉందండి. అంటే ఈ 16వ తేదీన పూర్తిగా మనకి చవితి తిథి ఉంది అని అర్థం అండి. అంటే రాత్రి చంద్రోదయ టైంలో ఉంటుంది కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో మే నెలలో వైశాఖ మాసంలో సంకటహార చతుర్థి వ్రతం వచ్చేసి మే 16వ తేదీన అయితే మనం జరుపుకోవాలి. ఈ నెల గణపతిని ఏ నామంతో పూజించుకోవాల్సి ఉంటుంది అంటే చనక్రరాజ ఏకదంత మహాగణపతి అనే నామంతో పూజించుకోవాల్సి ఉంటుందండి. ఏ పీఠం పేరుతో పూజించుకోవాల్సి ఉంటుంది అంటే మనం ఈ రోజున శ్రీచక్ర పీఠం అనే పేరుతో పూజించుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే మనం వైశాఖ మాసంలో మే నెలలో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి జూన్ నెలలో ఎప్పుడు మనకి సంకటహార చతుర్థి వ్రతం వచ్చిందో తెలియజేస్తానండి. ఈ నెల వచ్చేసి మనకి పౌర్ణమి 11వ తేదీ ఉందండి. పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి కాబట్టి 14వ తేదీన శనివారం రోజున ఉదయం పగలు 2:50 నుంచి మనకి 15వ తేదీన పగలు ఆదివారం రోజున 2:31 వరకు మనకి చవితి తిథి ఉందండి. అంటే మనకి పూర్తిగా వచ్చేసి రాత్రి అంటే సాయంత్రం ప్రదోష సమయంలో, రాత్రి చంద్రోదయ సమయంలో అయితే మనకి 14వ తేదీ ఉంది కాబట్టి 2025వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో జూన్ నెలలో మనము సంకటహార చతుర్థి వ్రతాన్ని జూన్ 14వ తేదీన అయితే మనం జరుపుకోవాల్సి ఉంటుందండి. ఈ రోజున గణపతిని పూజించుకోవాల్సిన పీఠం పేరు వచ్చేసి శ్రీశక్తి పీఠం అండి. నామం పేరు వచ్చేసి శ్రీ కృష్ణ పింగళ మహాగణపతి అనే నామంతో పూజించుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే మనము 2025వ సంవత్సరంలో జూన్ నెల గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు జూలై నెలలో మనకి సంకటహార చతుర్థి వ్రతం ఎప్పుడు వస్తుందో తెలుసుకుందామండి. జూలై నెల అంటే మనకి జూలై నెలలో వచ్చేసి ఆషాఢ మాసం అనేది వస్తుందండి. ఇప్పుడు మనకి పౌర్ణమి వచ్చేసి 10వ తేదీ ఉందండి. పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి తిథి వచ్చేసి మనకి ఆదివారం రోజున రాత్రి 1:28 నుంచి 14వ తేదీన సోమవారం రోజున రాత్రి 12:12 వరకు అయితే మనకి చవితి తిథి ఉందండి. మనకి రాత్రి సాయంత్రం ప్రదోష సమయంలో, రాత్రి చంద్రోదయ సమయంలో చవితి తిథి వచ్చేసి 14వ తేదీ ఉందండి. కాబట్టి 2025వ సంవత్సరంలో ఆషాఢ మాసంలో జూలై నెలలో 14వ తేదీన సోమవారం రోజున సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకుంటాము. ఈ రోజున గణపతిని ఏ నామంతో పూజించుకోవాలి అంటే గజానన మహాగణపతి అనే నామంతో పూజించుకోవాల్సి ఉంటుందండి. ఈ నెల గణపతి పీఠం పేరు వచ్చేసి విష్ణు పీఠం అండి. ఇవండి మనకి జూలై నెలలో 2025వ సంవత్సరంలో సంకష్టహార చతుర్థి వ్రతం డీటెయిల్స్. ఇప్పుడు వచ్చేసి ఆగస్టు నెలలో ఎప్పుడు జరుపుకోవాలి తెలుసుకుందామండి. ఆగస్టు నెల 2025వ సంవత్సరంలో వచ్చేసి మనకి పౌర్ణమి వచ్చేసి 9వ తేదీ ఉందండి. అయితే పౌర్ణమి తర్వాత మనకి ఎప్పుడు చవితి తిథి ఉంది అంటే 12వ తేదీన మంగళవారం రోజున ఉదయం 10:27 నుంచి మనకి చవితి తిథి అనేది ప్రారంభమవుతుందండి. ఎప్పటి వరకు ఉంటుంది అంటే 13వ తేదీన ఉదయం 8:27 వరకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఉదయం వరకే ఉంటుందండి. పూర్తిగా వచ్చేసి మనకి మంగళవారం రోజున ఉంది. మంగళవారం రోజున సంకటహార చతుర్థి రావడం చాలా విశేషమండి. దీనిని అంగారక సంకష్టహార చతుర్థి అనే నామంతో పిలుస్తాము. ఈ రోజున కనుక మీరు గణపతిని పూజించినట్లయితే సంవత్సరం రోజులు సంకష్టహార చతుర్థి వ్రతం చేసిన ఫలితం అనేది పొందవచ్చండి. అంతటి శక్తివంతమైనది. ఈ రోజున గణపతిని ఏ నామంతో పూజించుకోవాల్సి ఉంటుంది అంటే హేరంబ మహాగణపతి అనే నామంతో పూజించుకోవాల్సి ఉంటుందండి. మరి ఈ నెల గణపతి పీఠం పేరు వచ్చేసి గణపతి పీఠం అనే పేరుతో పూజించుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే
ఆగస్టు నెలలో 2025వ సంవత్సరంలో శ్రావణ మాసంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకున్నాం కదా అండి. ఇప్పుడు వచ్చేసి మనకి సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసంలో ఎప్పుడు జరుపుకోవాలో తెలియజేస్తానండి. నెల 2025వ సంవత్సరంలో మనకి భాద్రపద మాసం అనేది ఉంటుంది. 7వ తేదీన అయితే మనకి పౌర్ణమి తిథి అనేది ఉంటుందండి. తర్వాత చవితి తిథి వచ్చేసి సెప్టెంబర్ 10వ తేదీన బుధవారం రోజున రాత్రి అంటే సాయంత్రం అండి 6:50 నుంచి గురువారం రోజు 11వ తేదీన సాయంత్రం 4:33 వరకు మనకి చవితి తిథి అయితే ఉందండి. అయితే సెప్టెంబర్ నెలలో వచ్చేసి మనకి చవితి తిథి రాత్రి చంద్రోదయ సమయంలో సాయంత్రం పూర్తిగా వచ్చేసి 10వ తేదీ ఉందండి. కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసంలో సెప్టెంబర్ 10వ తేదీన బుధవారం రోజునైతే మనము సంకటహర చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలి. ఈ నెల గణపతిని ఏ నామంతో పూజించాలి అంటే విఘ్నరాజ మహాగణపతి అనే నామంతో పూజించవలసి ఉంటుందండి. ఈ నెల గణపతిని పూజించాల్సిన పీఠం పేరు విఘ్నేశ్వర పీఠం అనే పేరుతో పూజించవలసి ఉంటుందండి. ఇప్పుడైతే మనం 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి అక్టోబర్ నెలలో వచ్చేసి మనకి ఆశ్వీజ మాసం అనేది ఉంటుందండి. ఈ అక్టోబర్ నెలలో ఎప్పుడు జరుపుకోవాలో తెలుసుకుందామండి. అక్టోబర్ నెలలో వచ్చేసి మనకి పౌర్ణమి తిథి వచ్చేసి 7వ తేదీ ఉందండి. చవితి తిథి వచ్చేసి పౌర్ణమి తర్వాత ఉంటుంది కాబట్టి 9వ తేదీన గురువారం రోజున రాత్రి 3:08 నుంచి 10వ తేదీన శుక్రవారం రోజున రాత్రి 12:48 వరకు అయితే మనకి చవితి తిథి అయితే ఉంటుందండి. అంటే మనకి ఈ రోజున రాత్రి అంటే సాయంత్రం పగలు మొత్తం రాత్రి చంద్రోదయం వరకు చవితి తిథి ఉంటుంది. కాబట్టి 2025వ సంవత్సరంలో అక్టోబర్ నెలలో వచ్చేసి అక్టోబర్ 10వ తేదీన శుక్రవారం రోజున సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున గణపతిని పూజించుకోవాల్సిన పీఠం పేరు వచ్చేసి వక్రతుండ మహాగణపతి అనే నామంతో పూజించుకోవాల్సి ఉంటుందండి. ఈ రోజున గణపతిని పూజించాల్సిన పీఠం పేరు వచ్చేసి భువనేశ్వరి పీఠం అండి. ఇప్పుడు వచ్చేసి మనం అక్టోబర్ నెలలో అయితే ఎప్పుడు వచ్చిందో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి నవంబర్ నెలలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. నవంబర్ నెలలో వచ్చేసి మనకి ఏ మాసం ఉంటుంది అంటే కార్తీక మాసం అనేది ఉంటుందండి. ఈ కార్తీక మాసంలో పౌర్ణమి వచ్చేసి 5వ తేదీ ఉంది. పౌర్ణమి తర్వాత మనకి చవితి తిథి వస్తుంది. కాబట్టి చవితి తిథి ప్రారంభం వచ్చేసి 8వ తేదీన శనివారం రోజున ఉదయం పగలు అంటే మధ్యాహ్నం అండి 12:35 నుంచి మనకి చవితి తిథి అనేది ప్రారంభమవుతుందండి. ఎప్పటి వరకు ఉంటుంది అంటే 9వ తేదీన ఆదివారం రోజున ఉదయం 10:20 వరకు అయితే ఉంటుందండి. మనకి పూర్తిగా వచ్చేసి 8వ తేదీన ఉంటుంది. కాబట్టి 2025వ సంవత్సరంలో కార్తీక మాసంలో నవంబర్ నెలలో నవంబర్ 8వ తేదీన శనివారం రోజునైతే మనము సంకష్టార చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలి. ఈ నెల గణపతిని మనము గణాదీప మహాగణపతి అనే పేరుతో అయితే పూజించుకోవాల్సి ఉంటుంది. గణపతిని పూజించాల్సిన పీఠం శివపీఠం అండి. ఇప్పుడు వచ్చేసి నవంబర్ నెల కూడా చెప్పుకున్నాం కదా అండి. ఇప్పుడు వచ్చేసి డిసెంబర్ నెల ఎప్పుడో తెలియచేస్తానండి. డిసెంబర్ నెల వచ్చేసి 2025వ సంవత్సరంలో మనకి పౌర్ణమి వచ్చేసి 4వ తేదీ అయితే ఉందండి. పౌర్ణమి తర్వాత చవితి తిథి అంటే ఆదివారం రోజున రాత్రి 7వ తేదీన రాత్రి 11:11 నుంచి మనకి చవితి తిథి ప్రారంభమవుతుందండి. 8వ తేదీన అంటే సోమవారం రోజున రాత్రి 9:30 వరకు అయితే మనకి చవితి తిథి అయితే ఉంటుందండి. అయితే ఈరోజు మనము ఎప్పుడు మనం సంకష్టార చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలి అంటే రాత్రి మనకి చంద్రోదయ సమయంలో అయితే మనకి చవితి తిథి ఉందండి. కాబట్టి డిసెంబర్ నెలలో అంటే మార్గశిర మాసంలో డిసెంబర్ 8వ తేదీన సోమవారం రోజునైతే మనము సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాలండి. ఈ నెల గణపతిని పూజించాల్సిన నామం పేరు అకూరత మహాగణపతి అనే నామంతో పూజించాల్సి ఉంటుంది. మనం ఈ నెల గణపతిని పూజించాల్సిన పీఠం పేరు దుర్గా పీఠం అండి. ఇదండి మనకి ఈ డిసెంబర్ నెలలో వచ్చేసి సంకష్టార చతుర్థి వ్రతం యొక్క ముఖ్యమైన డేట్స్. సంకటహార చతుర్థి వ్రతం ఏ రోజుల్లో జరుపుకోవాలో తెలియజేశాను కదండి. ఇదండి క్లియర్గా వచ్చేసి 2025వ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ రోజున సంకష్టార చతుర్థి వ్రతం డేట్స్, నామం, పీఠం పేర్లు అన్నీ క్లియర్గా తెలియజేశానండి. ప్రతి నెల కూడా మన ఛానల్లో సంకటహార చతుర్థి వ్రతం పూజా విధానం ఎలా చేయాలి అన్నీ కూడా క్లియర్గా నేను వీడియోలు అయితే అందిస్తూ ఉంటానండి. మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఓకే అండి, నమస్తే. మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.